అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇక చాలా రోజుల తర్వాత ఇవాళ పొద్దాడు గొల బయటేస్తున్నా. ఇది మన పొద్దాడు గొల ఒక్కటే వెళ్ళింది. ఇప్పుడు ఎట్లయినా తాళ్ళేం లేవు, పొద్దాలు కూడా మాకు తాళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. దీని అయితే ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. మ్యాక్సిమం కళ్ళు పడుతుంది, ఎందుకంటే వెదర్ మంచిగానే ఉంది. ఇప్పుడైతే ఈరోజు బయట వేసుకున్నామంటే ఒక 5-6 రోజుల తర్వాత మంచిగా పసురుతుంది గొల. హ్యాపీగా గొల చేసుకొని గీసుకోవచ్చు. ఒకసారి గొల బయట పెట్టినాక ఎట్లుంటుందో మీకు చూపిస్తా, చూద్దాం. ఇక ఈ విధంగా ప్రతి గొల కింద 2 పన్నె చెక్కలు అయితే ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే గొలకు సపోర్ట్ ఇవ్వవు కాబట్టి. పొద్దాడు అనేది ఎట్లుంటుంది అంటే గొల సొప్పబెండు ఉన్నట్టే ఉంటుంది. ఒక్క వారం రోజులు జాగిందనుకో మన తాడి చెట్టు ఎంత గట్టి ఉంటుందో గొల కూడా అంత గట్టిగా ఉంటుంది. ఒక 10 నుంచి 15 రోజులు దీన్ని కన్న తల్లి లెక్క కాపాడుకోవాలి. ఒకసారి మీకు చూపిస్తా. ఇగో ఈ విధంగా ఇట్లా కట్ చేసుకొని ఈ మటన్ క్లోజ్. ఇది అయిపోయాక ఈ ట్రయాంగిల్ షేప్లో మనకు పన్నె చెక్క రెడీగా ఉండాలి. దీన్ని నీట్గా పొద్దాన్ని ఎంత నీట్గా చూసుకుంటే అంత మంచిగా కళ్ళు పడుతుంది, మనకు పని కూడా పెద్ద ఇబ్బంది ఉండదు అన్నట్టు. ఇక మీరు చూసుకోవచ్చు గాయస్, పీస్ కూడా తీసేసిన. ఇది మన గొలకి ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు అన్నట్టు. ఈ నీట్గా ఈ పీస్ తీసేసినాక గొలను కట్ చేసుకొని ఈ మీది మటన్ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్కున్న 2 ఈ పాటలను తీసేసుకొని గొలను కట్ చేసిన మంచిగా దిగినాయి కాయలు, నయం కూడా దిగింది. చిన్న కత్తితోని లైట్ ఇట్లా పెడితే ఏమవుతుంది అంటే ఈ లోపల కూడా గాలి తాగి గొలం మంచిగా పసురుతుంది అన్నట్టు. ఈ మీద గూడ మట్ట ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి ఇదే ఫస్ట్ మట్ట కాబట్టి గాలి వచ్చిందంటే ఇది వంగి ఈ గొల ఇరిగే అవకాశం ఉంటుంది అన్నట్టు. అందుకని దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇంతే, ఇక పొద్దాడు పెద్ద పని ఏమి ఉండదు. మళ్ళీ వచ్చినప్పుడు ఈడొకటి పాటలు తీసేసుకొని గొల వేసుకొని గీసిలు ఒట్టేసడం ఉంటుంది. ఇక పన్నె చెక్క మాత్రం ఈ విధంగా ఉండాలి, మంచి ట్రయాంగిల్ షేప్లో ఉండాలి, ఎందుకంటే గొలకు మంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి. దీని మీదనే ఈ గొల ఆధారపడి ఉంటుంది. ఒక 15 రోజులు పసిరిందంటే దీన్ని పట్టుకొని ఊలాడబడ్డా కానీ ఇరగదు. ఈ 15 రోజుల దాకా మాత్రం మంచిగా కాపాడుకోవాలి.